మత్స్యకారుల పేదరికానికి ప్రధాన కారణం చదువుకోకపోవడం. చదువుకున్న కొంతమంది తమ వాళ్లనే మోసం చేస్తూ వాళ్ల మీద ఆధారపడి బ్రతికేయడం. మూర్ఖులు చెప్పే మాటలు మొహమాటం లేకుండా వింటారు. చదువుకున్నవాడు చెప్పే మాటలను పెడచెవున పెడతారు. అందుకే మనం ఇలా ఉన్నాం. అందరి మంచి కోసం చెప్పేవాడు మాటలు రుచించవు. మిమ్మల్ని ముంచేసేవాళ్ళు మాటలు చక్కగా వింటారు. అలా ఉన్నాయి మన బ్రతుకులు. మీరు మీ పిల్లల్ని చదివించడానికి చాలా కష్టపడ్డారు. కేవలం వారు మీలాగే ఈ మూర్ఖ నాయకులకు సేవ చేయడానికి మాత్రమేనా? మీరు జైకొట్టిన నాయకుడికి మీ పిల్లవాడు జైకొట్టితే మీ బ్రతుకులు మారలేదని అర్థం. అవి మారాలంటే నాయకత్వాన్ని మార్చాలి. మన చేతి నుండి పని లాగేసుకున్న నాయకుడి దగ్గరికే మన పిల్లలకి ఉద్యోగాలు కావాలని వెళ్తే చదివిన చదువులు వృధా అని అర్థం. మీరైనా మారండి, లేదా నాయకుడినైనా మార్చండి. బాధ్యతగా నాయకులను ప్రశ్నించే యువతను ప్రోత్సహించండి. వాళ్ళ వెనుక మీరు బలంగా నిలబడండి. వాళ్లే మీ భవిష్యత్తును మార్చగలరు. వచ్చే స్థానిక ఎన్నికలలో యువతను ప్రోత్సహించి గెలిపించండి. అలాగే మోసం చేసే నాయకులతో తిరిగే కుర్రాళ్లపై కన్నేసి ఉంచండి. వాళ్ళ తీపి మాటలు ఎన్నికల వరకే మిత్రమా. నాయకులు మారినప్పుడే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కొత్త అవకాశాలను, జీవితాలను చూడగలం. ఆలోచించి ఓటు వేయండి. యువతను ఎన్నుకోండి.